ఓకే సార్. మన యువనేత నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పత్తిపాడు నియోజకవర్గ మా పార్టీ నాయకులు, అధికారులు అందరూ కోఆర్డినేషన్తో, మరి ముఖ్యంగా కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మిత్రులు సుబ్బారావు గారి యొక్క ఆధ్వర్యంలో 29వ తేదీ మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నాం. దాదాపుగా 36 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. వాళ్ళు ఇప్పటికే 1150 వేకెన్సీస్ వివిధ స్థాయిల్లో, అంటే 10th నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో వారి వారి నైపుణ్యతను బట్టి రిక్రూట్మెంట్ చేయడానికి ఆసక్తి కనపరిచారు. సో వాళ్ళందరూ కూడా ఈ మెగా జాబ్ మేళలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి గుంటూరు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వచ్చినటువంటి వారికి అక్కడ కావలసినటువంటి వసతులు కల్పించే విషయంలో మరి యాజమాన్యం, కిడ్స్ యాజమాన్యం సుబ్బారావు గారు ఎంతో దాతృత్వంతో, సహృదయంతో యువతకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి బాసట 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏ మాట అయితే చెప్పారో అందులో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళాకు తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మిత్రులు సుబ్బారావు గారిని అభినందిస్తూ, మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గురించి మనకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సంజీవరావు గారు ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అధికారిని మరి దుర్గా గారు ఉన్నారు. వీరు కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. శాసనసభ్యులు మాకు అత్యంత ఆప్తులు డాక్టర్ బి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఒక పిలుపు మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్న తరుణంలో మా శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీన్ని ఇనిషియేషన్గా తీసుకొని ఇప్పుడు రెండోసారి ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, దాంట్లో కూడా క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఇవ్వాలనే ఒక దృక్పథం వారిలో కనిపించింది. దాన్ని మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం. ఏదో ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజల అవసరాలని తీర్చే దాని ఉద్యోగ లక్ష్యంలో భాగంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మా పూర్తి సహాయ సహకారాలు అందించగలమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రిజిస్టర్ అవ్వాల్సిన విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని కళాశాలకు వస్తే ఆ కళాశాలలో మీకు కావాల్సిన సదుపాయాలు అందించే దాంట్లో, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చే దాంట్లో కానీ, తర్వాత మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అవసరమైన ట్రైనింగ్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఈ కళాశాల యాజమాన్యం చక్కగా మీకు చేయగలదని ముందుగానే తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ప్రభుత్వాల ఆదేశాల అనుసారము గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈ నెల 29న మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 10th క్లాస్ నుంచి పీజీ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే అన్ఎంప్లాయ్ యూత్ ఉన్నారో ప్రతి ఒక్కరు దీంట్లో నమోదు చేసుకోవచ్చు. మనకి సుమారు 36 కంపెనీలు అటెండ్ అవుతున్నాయి. అదేవిధంగా 1150 వేకెన్సీ ఉన్నాయి. ఇది శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలోనే మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా. సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ కూడా మనము ఈ జాబ్ మేళా ముందు బిఫోర్ ఎలా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందో దాని మీద కూడా వాళ్ళకి బేసిక్ అవేర్నెస్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఫర్దర్గా ఏదైనా స్కిల్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఆఫ్టర్ ఎవరైతే సెలెక్ట్ కాకుండా ఉంటారో వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ తరఫున ట్రైనింగ్ అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.